ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నట్లు రాష్ట్ర పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. స్టోన్ హౌస్పేటలోని ఆర్ఎస్ఆర్ పాఠశాల ఆధునీకరణ పనులను గురువారం మంత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కుమార్తె పొంగూరు శరణులతో కలిసి ఉపాధ్యాయులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్ఆర్ లో పాత రేకుల షెడ్ల స్థలంలో 41 గదులతో అత్యాధునిక భవనాలను నిర్మించడమే కాకుండా నారాయణ విద్యా సంస్థల ఫౌండేషన్ సపోర్ట్ తో ప్రభుత్వ స్కూళ్లలోని కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తామని మంత్రి తెలిపారు. నగరంలోని 15 స్కూళ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని జెడ్పీ స్కూళ్లను కూడా ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. గత 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై మూతపడి ఉన్న వీఆర్ స్కూల్ ను కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీ మేరకు వెంటనే పునఃప్రారంభించామని తెలిపారు. ఈ స్కూల్లో కేవలం 1000 సీట్లు ఉంటే రికార్డు స్థాయిలో 2000 మందికి పైగా విద్యార్థులు అడ్మిషన్ల కోసం పోటీ పడడం ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన నమ్మకానికి నిదర్శనమన్నారు. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో గత 5 సంవత్సరాలు ఏదైతే వీఆర్ హై స్కూల్ మూసేస్తుంటే ఎలక్షన్స్కి ముందు ఆ స్కూల్ని ప్రభుత్వం రాగానే తెరిపిస్తానని చెప్పడం, దాన్ని వెంటనే తెరిపించడం, గౌరవనీయ విద్యాశాఖ మంత్రి ద్వారా దాన్ని పర్మిషన్ తేవడం జరిగింది. ఆ స్కూల్లో 1000 సీట్లు ఉంటే 2000 సీట్లకి డిమాండ్. దాన్ని చూసి యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్ని సిటీలో డెవలప్ చేయాలా, తర్వాత రూరల్ డెవలప్ చేయాలని నిర్ణయించుకొని ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళని తీసుకొచ్చి వీఆర్ స్కూల్ చూపించా. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ స్కూల్ చూపిస్తే చూడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నారు. చక్కగా డిఎస్ఆర్ స్కూల్ బ్రహ్మాండంగా మొదలుపెట్ట చేశారు. బ్రహ్మాండంగా వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ స్కూల్కి అడగచ్చాడు నిలబడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నారు. వారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు, దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడైతే ఇక్కడికి వస్తే బిల్డింగ్లు ఈ పక్కన రేకులు పడిపోయేటట్టుగా ఉన్నాయి, మధ్యలో బిల్డింగ్ కూడా పడిపోయేటట్టుగా ఉంది. వాటిలన్నింటినీ డెమాలిష్ చేసి బ్రహ్మాండంగా 41 రూములతో బ్రహ్మాండంగా తయారు చేశారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఈ నేపథ్యంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలా. వీఆర్ హై స్కూల్లో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో దాన్ని మా నారాయణ గ్రూప్ నుంచి మా కుమార్తె షర్ని రెగ్యులర్గా హెడ్ మాస్టర్తో ఫాలోఅప్ చేస్తూ గవర్నమెంట్ సిస్టమే దాంట్లో పిల్లలకు అడిషనల్గా ఫౌండేషన్ అవన్నీ ఏర్పాటు చేశారు. 15 స్కూల్స్లో కూడా ఇప్పుడు ఫౌండేషన్ నారాయణ విద్యా సంస్థ నుంచి మెటీరియల్, క్వశ్చన్ పేపర్లు ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారు. అయితే 15 స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్ కంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి హెడ్ మాస్టర్ని ఇప్పుడు రమ్మన్నాం. వాళ్ళందరితో కూర్చొని చర్చించి అదే కలెక్టర్ గారికి చెప్పాను. ఎందుకంటే మంచి టీచర్లు గవర్నమెంట్లో ఉండారు, చక్కగా చదివే పిల్లలు ఉండాలి, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకి రైట్ డైరెక్షన్ చేస్తే వాళ్ళు ఎంతకైనా ఏదైనా సాధించగలరు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు కలెక్టర్ గారి ఆడ మీటింగ్ పెట్టాము. వాళ్ళందరితో డిస్కస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, 15 స్కూల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలా. దాని మీద వాళ్ళు డిస్కస్ చేసి కలెక్టర్ గారిని రెగ్యులర్గా దాన్ని రివ్యూ చేయమన్నారు. వారిని రివ్యూ చేస్తామన్నారు. ఆ విధంగా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో, టౌనే కాదు, సిటీయే కాదండి, రూరల్లో కూడా ఒక జడ్పీ స్కూల్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. అది కూడా రెనోవేట్ చేస్తున్నారు. అది అయిన తర్వాత మిగతా కూడా టేకప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.